ఉంచాను. పళ్ళెంలో వాటర్ ని కలుపుతూ ఉండండి. గోరింటాకు పళ్ళెం అడుగు భాగానికి చేరుకుంటుంది కదా. కాళ్ళు ఎక్కువసేపు ఉంచలేకపోతే మధ్య మధ్యలో తీసి మళ్ళీ వాటర్ లో పెట్టుకోవచ్చు. ఎక్కువసేపు ఉండటం వల్ల ఒరిసినట్టు ఉన్నా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మీ ఇష్టం, మీరు ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండొచ్చు. నేను 2.5 గంటలు ఉంచి గ్యాప్ ఇచ్చాను. అలా కూర్చొని ఉండలేం కదండి. కాసేపు నడుము వాల్చి హ్యాండ్స్ డ్రై అయిపోగానే హాఫ్ అన్ అవర్ మళ్ళీ ఉంచి తీసేసాను. గోరింటాకు డ్రై అయ్యాక తీసేసాక కొబ్బరి నూనె రాస్తే షైన్ కలర్ అలా పట్టి ఉంటుంది. ఆయిల్ రాసాక కాసేపు ఉంచి వాష్ చేసుకుంటే ఇదిగోండి ఇలా వచ్చింది. చూస్తున్నారుగా ఎలా ఉంది, ఎంత అందంగా ఉందో. ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఇదంతా సీక్రెట్ ఇంగ్రీడియంట్ వల్లే. కవరి లేదా వైట్ కత్తా అని ఆన్లైన్ లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది. బయట కిరాణా స్టోర్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ రోజు ఆషాఢం మొదటి ఆదివారం. ఆషాఢంలో ఆదివారంలో గోరింటాకు పెట్టుకుంటే మగువకు సౌభాగ్యం, ఐశ్వర్యం.